నేను మళ్ళీ వస్తాను. శ్రీవాణి గారు, సో మీరు చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ దీని గురించి బీసీల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు బీసీలు కూడా ఇప్పుడు బయటకు వచ్చేసి డిమాండ్ చేస్తున్నారు ఏకంగా, ఇప్పుడు గనక రిజర్వేషన్ తో వెళ్ళకపోతే ఈ ఎన్నికల్ని మేము అడ్డుకుంటామని. మరొకరిని హైకోర్టు కూడా మహబూబాబాద్ సంబంధించి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా స్టే ఇచ్చేసింది. ఈ రకంగా చూస్తుంటే కూడా బీజేపీకి సంబంధించిన స్టాండ్ ఏ రకంగా ఉండబోతుంది, బీసీలకు సంబంధించి సపోర్ట్ ఎంత మేర చేయబోతుంది, నిజంగానే ద్వంద్వ వైఖరి ఉంటుంది, కేంద్రంలో ఒక రాగా రాష్ట్రంలో సపోర్ట్ చేస్తున్నారు, కేంద్రంకి వచ్చేసరికి వీపు చూపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి మీ పైన. ముందుగా అండి, ఈ అంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతాయో, ఎప్పుడైతే బీసీల ఓట్లు అవసరం ఉంటుందో ఆ సమయంలోనే బీసీలు గుర్తుకొస్తారు. అది మాత్రం ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొకటి ఎలా అయిపోయింది అనంటే, ఎవరి బీసీల పేర్లు పెట్టుకొని ఎవరి పబ్బం వాళ్ళు గడుపుకుంటున్నారు మన రాష్ట్రంలో. అవసరం ఉన్నప్పుడు బీసీల పేర్లు వాడతారు, అవసరం లేనప్పుడు వాళ్ళు గుర్తుకురారు. ఇప్పుడు ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఉండే, నిజంగా కూడా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉండేనండి? వాళ్ళకి ఇచ్చిన నామినేటెడ్ పోస్టులలో ఎంతమంది బీసీలు ఉండే, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే, ఎంతమంది ఎంపీలు ఉండే? ఆ రోజు గుర్తుకు రాలేదు. మళ్ళా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ కూడా కామారెడ్డిలో ఏదో హడావిడిగా వాళ్ళు 42% ఇస్తాను అని అన్నారు, కానీ వాళ్ళు ఒక జాతీయ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పినప్పుడు మనకు సుప్రీంకోర్టులో 50% క్యాప్ ఉంది అన్న విషయం వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు? 50% క్యాప్ ఉంది అని అంటే వాళ్ళకి సుప్రీంకోర్టుకి ప్రాపర్ ఎవిడెన్సెస్ మనం ప్రొవైడ్ చేయాలి. ఆ ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేయాలంటే సమగ్రత సర్వే అని చెప్తున్నారు, మేము చాలా డిజిటల్ గా సైంటిఫికల్ గా సర్వే అని చెప్తున్నారు అని చెప్పారు. మళ్ళీ సైంటిఫికల్ సర్వే ఎక్కడుంది? ఇప్పటి వరకు దానికి సమాధానం లేదు. ఏమన్నంటే బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి దాన్ని అడ్డుకుంది అని మాట్లాడతారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు మీరు సర్వే చేసినప్పుడు సర్వేలో ఏ గ్రామంలో ఏ కులస్తులు ఎక్కువగా ఉన్నారు, ఏ కులానికి రిజర్వేషన్ ఇవ్వాలి అన్న డీటెయిల్డ్ పిక్చర్ సుప్రీం కోర్టుకి మనం చూపించాలి. అది చూపించగలిగినామా? లేదు. బీసీలు ఇంత శాతం ఉన్నారు అని చెప్పి ఏదో వేగ్గా చెప్పుకుంటూ పోతే, నిజంగా కూడా మీరు కూడా చూశారు, అదే ఒక గ్రామంలో ఒక రిజర్వేషన్ వచ్చినప్పుడు ఆ కులానికి చెందిన వాళ్ళు ఒకటే ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంకి చెందిన వాళ్ళే సర్పంచ్ అయ్యారు, ఉప సర్పంచులు కూడా అయిపోయారు అని అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఎంత ప్రాబ్లమెటిక్ గా ఉందో ఆ ఇష్యూ. కాబట్టి ఏది చేసినా కూడా సమగ్రంగా చేస్తే బాగుంటది. ఏదో బట్టగాల్చి మీద వేస్తున్నాము, మన పబ్బం మనం గడుపుకుంటున్నాము అని అంటే మాత్రం ప్రజలు ఊరుకోరు. నేను ఇంకొకటి అంటున్నాను, బీజేపీకి చిత్తశుద్ధి ఉందా అని అంటే డెఫినెట్ గా ఉంది. 100 కాదు 200% ఉంది. ఈ రోజు మా బీజేపీలో కేంద్ర మంత్రులు ఎంతమంది ఉన్నారు, అలాగే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, ఎంపీలు ఎంతమంది ఉన్నారు, ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఒక్కసారి మీరు డేటా తెచ్చుకోండి. అదే కాంగ్రెస్ 60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది, వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు ముఖ్యమంత్రులకని ఆలోచించుకోండి. సరే, మనం పాస్ మాట్లాడతారు బీజేపీ వాళ్ళు ఊరికే అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది చైర్మన్ పోస్టులు ఉన్నాయి, అవి కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. నేను మళ్ళొకటి చెప్తున్నాను, మనకి హైయెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నది సుప్రీం కోర్ట్, మన లా, మన రాజ్యాంగం. మన దాని ప్రకారంగా చెప్పింది, పొద్దున లేస్తే మనం రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుంటాం కదా, అందులో మనకి చెప్పింది 50% క్యాప్. సుప్రీం కోర్టు చెప్పింది 50% క్యాప్ మనం బ్రేక్ చేయొద్దు. మాట్లాడితే తమిళనాడు గురించి చెప్తారు, తమిళనాడులో ఎస్సీ వర్గీకరణ గురించి అని చెప్పి చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు. మన తెలంగాణ ప్రభుత్వం అది ఇవ్వలేకపోయింది. కాబట్టి ఆ రోజు తమిళనాడులో సరే ఆ సమీకరణలు వేరే ఉన్నాయి కాబట్టి అక్కడ అయింది. మన తెలంగాణలో ప్రాపర్ ఎవిడెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం. దాంతో పాటుగా జనరల్ గా కూడా 50% క్యాప్ ఎందుకు బ్రేకేజ్ చేయొద్దు అని అంటాము అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ లో ఒక యూనిటీ ఉండాలి, డిఫరెన్సెస్ బ్రేక్ చేయాలి అని చెప్పి. బికాస్ ఈ రోజు జ్యోతిరావు పూలే గారిని మనం స్మరించుకుంటున్నాం కాబట్టి, జ్యోతిరావు పూలే గారే అలాగే అంబేద్కర్ గారు కూడా ప్రతి ఒక్కరు కోరుకున్నది ఒకటే, మన దేశంలో ఈ కులాల విభజన మారిపోవాలి, కులాల పేర్ల మీద మనుషులు విభజించడం ఆగిపోవాలి అని చెప్పి వాళ్ళు ఆ రోజు స్మరించారు. అదే కోరిక పైన కూడా సుప్రీం కోర్టు ఆ రోజు ఆ తీర్పునిచ్చింది. అలాగే మెరిట్ బేసిస్ అంటే కేవలం రిజర్వేషన్స్ పైనే కాకుండా మెరిట్ బేసిస్, ఎవరికైతే సమర్థత ఉందో, ఎవరికైతే తెలివి ఎక్కువ ఉందో అలాంటి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాలి. మెరిట్ బేసిస్ మనం ముందుకు తీసుకురావాలి అని చెప్పి, దాంతో పాటుగా ఫైనాన్షియల్ కండిషన్స్, ఇవన్నీ ఒక సర్వే, ఒకటి ఎవిడెన్స్ ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. అది కాకుండా కేవలం ఇప్పుడు జరిగే ఎన్నికలు, మీరు దయచేసి సర్పంచ్ ఎన్నికలు ఏమంటారు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది అని మాత్రం అనకండి. ఇవి కేవలం హడావిడి ఎన్నికలే అని అంటారు.
ఎక్కడ కేంద్రం ఇస్తున్న 3,000 కోట్లు ఎక్స్పైర్ అయిపోతాయో, అవి ల్యాప్స్ అయిపోతాయో అని చెప్పి హడావిడిగా ఎన్నికలు పెడుతున్నారు, కానీ దానికి ఎలాంటి ప్రణాళిక లేదు. దాంతో పాటుగా హైకోర్టు ముట్టికాయలు వేస్తే అప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెట్టాలి, గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలి అని చెప్పి అంత డిలే చేశారు వాళ్ళు. వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు మాట్లాడుతున్నారు అని అంటే నిజంగా కూడా వాళ్ళంతలా వాళ్ళే ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. ఓకే అండి. ఎస్ సుజాత గారు.